తిరుమలలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా 6 నెలల వరకు తిరుమలకు అసలు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా వారు చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే తిరుమల కొండపైన పవిత్రమైన ఆలోచనతోనే ఉండాలి. వెంకటాచల మహత్యం పుస్తకం ప్రకారం వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి వివాహమైన తర్వాత ఆయన కూడా 6 నెలల వరకు తిరుమల కొండపైకి వెళ్లకుండా తిరుమల కొండ కింద అగస్త్య మహర్షి ఆశ్రమంలో 6 నెలలు ఉండి ఆ తర్వాత కొండ మీదకు వచ్చారు. ఇక రెండవది, వరాహస్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం అస్సలు చేసుకోకూడదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కొండ మీద ఉండటానికి వరాహస్వామి వద్ద అనుమతి తీసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి వరాహస్వామికి 3 ప్రమాణాలు చేశాడు. అవి ఏంటంటే మొదటి పూజ, మొదటి దర్శనం, మొదటి నైవేద్యం నీకే ఇస్తాను అని ప్రమాణం చేసి ఒక ప్రమాణ పత్రం కూడా రాసిచ్చాడు. ఇప్పటికీ ఈ పత్రం టీటీడీ మ్యూజియంలో ఉంది. ఇక మూడవది, చెప్పులు ధరించి పొరపాటును కూడా కొండ మీద నడవకూడదు. ఎందుకంటే తులసి శాపం వలన విష్ణు శాలిగ్రామ శిలగా మారిపోతాడు. అలాంటి శాలిగ్రామ శిలనే అందుకే తిరుమల కొండపైన చెప్పులతో నడవకూడదు. ఇక నాలుగవది, తిరుమల కొండ మీద పూసిన పువ్వులు ఆడవాళ్ళు అసలు ధరించకూడదు. ఎందుకంటే తిరుమలలో పూసిన ప్రతి పువ్వు స్వామివారి అలంకారం కోసమే. అతి ముఖ్యమైనది, రాత్రి బ్రహ్మతో పాటు మిగతా దేవతలు స్వయంగా వచ్చి స్వామివారిని అభిషేకిస్తారు. అందుకోసం ఆలయాన్ని మూసే ముందు ప్రతిరోజు గర్భగుడిలో కొన్ని కుండలలో నీటిని ఉంచుతారు. అలా అభిషేకం చేసిన నీటితో పాటు వేరే నీటిని కలిపి తీర్థంగా భక్తులకు ఇస్తారు. కాబట్టి దర్శనం అయ్యాక ఈ తీర్థం తప్పకుండా తాగండి. మీరు వెంకటేశ్వరం భక్తులైతే గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.